ప్రభుని దేవుని సన్నిధిలో తిరిగి మళ్ళా దేవునికి వాక్యాన్ని మనం వినబోతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దైవ గ్రంథము నుండి రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. ఏలైనగా పాపం వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవం. ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, కొందనాలు అయిన మనుషుని జీవితంలో చేసిన అపరాధ భావాన్ని బట్టి మరణ సంకేతం ఉండగా దేవుని కృపారముగా ఈ లోకానికి వచ్చి ఉన్నాం. నేను ఈ మాటలు వివరిస్తూ ఉండగా తగిన రీతిలో ఈ దినమున సిద్ధపరిచిన మాటలు వినిపించండి, బిడలో దీవించండి. యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లరా, చదవబడిన వాక్య భాగంలో భక్తుడు రాశాడు, దేవుని యొక్క సేవకులు, ఏలైనగా పాపము వలన వచ్చు జీతం మరణం. గమనించండి, మనుషులు చేసే ప్రతి పాపానికి ఖచ్చితంగా జీతం ఉంది అంటున్నాడు. అదేంటంటే మరణం అండి. ఈ మరణ ఛాయ నుండి విడిపించడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు రావడం జరిగింది. అక్కడ అంటాడు అయితే అని ఒక కామన్ పెట్టాడు అనమాట. అయితే దేవుని కృపావరం, ప్రభువైన యేసుక్రీస్తు రావడానికి గల కారణం కృపావరంతో వచ్చాడు. కృప అన్నమాట. అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. ప్రభు స్తోత్రం కలుగునుగా. ఇంతకీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూలోకానికి ఎందుకు వచ్చాడు అనే మాట మనం ఒకసారి చూద్దాం. దీని వాక్యంలో 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనను మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునైనది. ప్రభు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పాపులను రక్షించుట కొరకు ఎందుకు వచ్చారంటండి? పాపులను రక్షించుట కొరకు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు దేనికి వచ్చాడు? పాపుల రక్షణకు వచ్చాడండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అను మాట నమ్మదగినది అని చెప్తున్నాడు అన్నమాట. అంటే ఇంతకీ యేసు ప్రభు వారు మానవుడిగా పుట్టడానికి గల కారణం ఏంటి అని చెప్పంటే రక్షించడానికి. ఎవరు రక్షణ? మానవుని రక్షించడానికి అన్నమాట. మనిషిని రక్షించడానికి మనిషి అవతారంతో రావాల్సి వచ్చింది. ఇప్పుడు స్తోత్రం కలుగునుగా. మీకు ఒక వాక్యం చూపిస్తాను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలవారై ఉన్నందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని తన మరణము ద్వారా నశింపజేయుటకు, మరణమై నుండి విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. అది ఈ విషయం. యేసు ప్రభు మనిషి అవతారంతో రావడానికి గల కారణం ఏంటంటే ఈ రక్త మాంసం మనం కలిగి ఉన్నాం కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఏది కలిగి వచ్చారంటే రక్త మాంసములలో పాలువాడాయను. ఎందుకు అని చెప్పంటే మరణము యొక్క బలము గలవారిని. ఏ మరణం అని చెప్పండి? ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతం మరణం, అంతే కదండి. కనుక మరణం యొక్క బలము గలవాడు ఎవడు అని చెప్పడం అపాది. దానిని నాశనించేటకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన కూడా ఏం చేశాడంట? రక్త మాంసములలో పాలువాడాయను. ప్రభు స్తోత్రం కలుగునుగా. ఇదండి రహస్యం. అసలు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మానవుడుగా పుట్టడానికి గల కారణం. దేవుని స్తోత్రం కలుగునుగా. పాపులకై దిగి వచ్చెనట, రోగులకే వైద్యుడని, పాపుల భక్తిని పాపులకై దిగి వచ్చెనట, రోగులకే వైద్యుడని, పాపుల
గాక. క్రీస్తు ప్రియ దేవుని పిల్లారా, యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు అని చెప్పంటే, మరణం యొక్క బలము గల వారిని, అంటే సబ్జెక్ట్ అదే, ఏలైనగా పాపము వల్ల జీవితం మరణం. ఈ మరణం యొక్క బలము గలవాడు అపవాది అన్నమాట. మనుషుడి జీవితాన్ని ప్రలోభాలకు తీసుకుపోయి పాప నియమాల్ని ఖచ్చితంగా నెరవేర్చుకోవటానికి వాడిని ప్రేరేపిస్తూ ఉంటాడు. మరణ నియమాన్ని నెరవేర్చుతున్న మనుషుడికి కలిగేది ఏంటి అని చెప్పండి, మరణమే. ఏంటి అని చెప్పండి, పాపంలో వచ్చే జీవితం మరణం. కానీ దేవుడు తన యొక్క మహిమ ద్వారా కృపనిచ్చాడంట. దేవుని కృపావరం, దేవుని కృపావరం. దేవుడు ఒక కృపను పంపించాడు. ఆ కృపావరం ఏంటయ్యా అంటే యేసు ప్రభువారు అన్నమాట. అయితే మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్యజీవం. ఎందుకని చెప్పంటే, మరణం తీసేసి నిత్యజీవాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. మరణమును తొలగించి నిత్యజీవాన్ని కలిగించుట కొరకు మనుషుడికి ఈ లోకానికి రావటం జరిగింది. ప్రభు స్తోత్రం కలుగును గాక. దేవునికి వాక్యంలో మనం ఒకసారి ఆలోచిద్దాం. యోహాను సువార్త 3:16 చూడండి. కాగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. విషయం అదండి, ప్రేమించే ప్రభువును పంపించాడు అనమాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా, గమనించండి, తన అద్వితీయ కుమారుని పంపెను. ఇంత వాక్యంలో చూసాం. కనుక తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ప్రభు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అని చక్కని మాట మీరు ఆలోచించండి. ప్రభువైన యేసుక్రీస్తు రావడానికి కారణం ఏంటంటే, మనం యొక్క బలవగాలను నశింపచేయడానికి రావడం కాకుండా, మనుషుడు పాపంలో మరిగిపోయి ఆ మరణ ఛాయలో ఉన్న మనుషుడిని ఏం చేస్తాడంట, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని స్తోత్రం కలుగును గాక. మనకు కూడా వాక్యం ఏంటి ప్రారంభంలో, దేవుడు లోకమును ఎంతో కాగా అని కామెంట్ పెట్టాడు అక్కడ. కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన అస్సలు విషయం అదండి. దేవుడు లోకాన్ని ప్రేమించి ప్రభువును పంపించాడు అనమాట. లోకాన్ని ప్రేమించి, మనుషులను ప్రేమించి, లోకంలో ప్రజలను ప్రేమించి ఎవరిని పంపించాడు? ప్రభువును పంపించాడు అనమాట. కనుక కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక, మరణంలోకి వెళ్ళకుండా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ప్రభు స్తోత్రం కలుగును గాక. కనుక క్రీస్తు దేవుని ప్రభు ఎందుకు వచ్చాడు అని చెప్పండి పిల్లలారా, పాపులను రక్షించడానికి వచ్చాడు కదా. ముందు చూపించాను, పాపు రక్షించ క్రీస్తు చేసి లోకంలోకి వచ్చిన మాట నమ్మదగిన మనిషిని నమ్మాల్సిందే. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? పాపులు రక్షించడానికి వచ్చాడండి. ప్రభు స్తోత్రం కలుగును గాక. అంతేకాకుండా ఎంతమంది ప్రభువుని అంగీకరిస్తాడో, ఆయన అద్వితీయ కుమారుడు పుట్టిన యేసును అంగీకరించి ప్రతి వాడికి ఏమిస్తాడో అని చెప్పండి, మరణాన్ని తొలగించి నిత్యజీవాన్ని ఈ లోకంలో కలిగించుట కొరకు, నిత్యజీవాన్ని ఇవ్వట కొరకు ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు. ప్రభు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోకాసు వార్త ఒకసారి తీయండి, 7వ అధ్యాయము 47వ వచన భాగాన్ని ఒకసారి చూడండి. ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములో క్షమింపబడి ఉన్నవి. స్తోత్రం కలుగునగా. అధికారం అండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసు ప్రభువారు చెప్తున్నాడు అనమాట. ఆమె నన్ను విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడి ఉన్నవి నిశ్చయముగా చెప్పుచున్నాను. స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్న వాక్య భాగంలో వచ్చిన కథ ముందుంది. 37వ వచనం ఒకసారి చూడండి. ఆ ఊరిలో ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసు పరిచయం ఇంట ఉన్నాడని తెలిసి ఒక బుట్టలో అత్తరు తీసుకుని వచ్చి ఎనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు కడిగెను. స్తోత్రం కలుగునగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన నీ వాక్య పరిచర్య, కన్నీటి ప్రార్థనను నీ వాక్య పరిచర్యను పరిశుద్ధాత్మ సహవాసమును సహవాసమును సమృద్ధిగా నాకిమ్ము, సమృద్ధిగా
స్తోత్రములు స్తుతి స్తోత్రములు స్తుతి గీతమును పాడేదను. ఈ పాటలో ఒక వచనం ఉంటుంది, ఉన్నాదు యేసయ్య నీకై యేసయ్య నీకై నేనేమి చెల్లింతును, ఏమీయులేని వాడాను నేను, ఏమీయులేని వాడాను నేను, ఏమి అర్పిల్తును నీకేమి. ఆమేన్. మనము ప్రభువుకి ఇవ్వటానికి ఏమీ లేని వాళ్ళమే, కానీ ఇచ్చేది ఒకటి ఉంది, అదే మనస్సు. ఏం చేస్తున్న పననే ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ, అంటే ఆమెకు ప్రత్యేకమైన టైటిల్ పెట్టారు ఊరాళ్ళు, పేరు వేరు. ఏమ్మా, పేరు వేరుగా ఉంటుంది, పాపాత్మురాలని ఎవరికి పెట్టరు. కానీ తన యొక్క జీవిత విధానాన్ని బట్టి ఆమెకు ఒక టైటిల్ ఇచ్చారనమాట. అది ఏంటంటే పాపాత్మురాలు, పాపాత్మురాలు, పాపాత్మురాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ గ్రామం రావటం, పరిచయ గృహం దగ్గర ఉన్నారన్న సంగతి ఏందంటే అండి, తన యొక్క జీవితంలో పశ్చాత్తాప మనస్సు కలిగింది. నన్ను అందరూ కూడా ఈ విధంగా మాట్లాడుతున్నారు కనుక దీనికి పరిష్కార మార్గం నా యేసు ప్రభు ఇస్తాడని చెప్పి అనుకుంటున్నాను. నేను పోయి ఆయన యొక్క పాదములను ముట్టుకుని నా యొక్క పాప పక్షాలను కలిగించుకోవాలని చెప్పి ఆశ కలిగిందన్నమాట. అందుకని ఆమె ఏం చేసిందంట, ఖచ్చితంగా ఒక సేరున్న రాత్ర పట్టుకుందంట, బుడ్లో పట్టుకుని ప్రభువుని యేసుక్రీస్తులో ఉన్న స్థలానికి వచ్చింది. కానీ వెనకమాల నుంచుని ఏం చేస్తుందంట, ఏడ్చుచు ఆయన యొక్క పాదములను కడిగెను. స్తోత్రం కలుగునుగా. అంటే కన్నీటితో కడిగిందండి యేసు ప్రభు పాదాలని, కన్నీటితో కడిగింది ఆయన. కానీ అక్కడ ఉన్నటువంటి జనం అనుకున్నారంట, నిజంగా దేవుడు కుమారుడు, దేవుడేనా? ఒకవేళ దేవుని కుమారుడు దేవుడు అయి ఉంటే ఆ ముట్టుకున్న ఆమె ఎవతే అని గ్రహించి ఉండేవాడు అని సంభాషణ ఉంది అక్కడ, చదవవసరం లేదు. వాళ్ళందరూ అలాగ అనుకుంటున్నారంట. ఏమని అని చెప్పంటే, మనకందరికీ తెలుసు ఈ భయంకర పాపం చేసే వ్యక్తి, ఈ పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆయన పాదాలు పట్టుకుని ఏడ్చుచూ కన్నీరు కాల్చుతుంటే అసలు నిజంగా దేవుని కుమారుడిని చెప్పి చెప్తున్నాడు కదా. అలాంటి వ్యక్తికి ముట్టుకున్న ఈమె ఎవరితో తెలీదా అని చెప్పి అనుకుంటూ ఉంటారంట. స్తోత్రం కలుగునుగా. వీళ్ళందరూ సంభాషణ విన్నటువంటి ఆయన అప్పుడు చెప్తున్నాడు అనమాట, మేము మనసులో ఉన్న సంభాషణ అంతా అక్కడ నాకు తెలుసు, కానీ నేను చెప్తున్న ఒక ప్రత్యేక మాట వినండి. ఆమె పాపాత్మురాలు అని చెప్పి మీరు అనుకుంటున్నారు, కానీ తన కన్నీటితో ఆ పాప పక్షాలను కలిగించుకుంటుంది. ఆమె నా పాదాలు పట్టుకుంది పాప క్షమాపణ కొరకు. నేను ఎందుకు వచ్చానో తెలుసా? పాపులను క్షమించడానికి, రక్షించడానికి కదా నేను లోకానికి దేవుడు పంపింది. నన్ను అద్వితీయ కుమారుడుగా నన్ను ఎందుకు పంపాడు? ఈ పాపులను రక్షించడానికే కదా నన్ను పంపింది. అంచేత ఇదిగో ఈమె ఎవరితో తెలుసు నాకు, ఏమి ఎవరో తెలుసు నాకు, కానీ ఆమెను నేను రక్షించాలి. కారణం ఆమె నన్ను ప్రేమించటమే కాదు, తను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కోరుకుంటుంది, కన్నీరు కారుస్తుంది, హృదయ వేదన పడుతుంది. ప్రభు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమె ఇష్టాల పాపం తన జీవితంలో కలిగి ఉంది కనుక ఆ కన్నీటితో పాదాలు కడగటమే కాదు, ఏం చేస్తుంది? అత్తరు పలగొట్టేసేసి పాదాల అభిషేకం చేస్తుంది. కనుక ఆమె విస్తార పాపములు నేను ఈరోజు క్షమిస్తూ ఉన్నాను. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. విస్తార పాపములు క్షమింపబడి ఉన్నామని మీ అందరితో నిశ్చయముగా చెబుతున్నాను అని అన్నాడు అన్నమాట. అందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు అని చెప్పంటే, తిమోతి పత్రికలో మనం చదువుకున్నాం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అను మాట నమ్మదగినది. స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువారు నమ్మదగిన వాడండి, నెమ్మదిచ్చే దేవుడు. స్తోత్రం కలుగునుగాక. నమ్మదగిన వాడవో నెమ్మది సమకూర్చుమో, నమ్మదగిన
ఆమె నమ్మింది, నెమ్మది నాకు ఇస్తాడని చెప్పి. లోకం రకరకాలైన మాటలు అంటూ ఉండ, ప్రత్యేకించి అందరూ గుసగుసగా చెప్పుకున్న మాటలు కూడా వింటుంది. ఎవరో అక్కడ ఉన్నటువంటి జనాంగం, ప్రభుత్వం కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా కదా. వాళ్ళందరూ ఏం చెప్పుకున్నారని చెప్పి అంటే చెవులు కొనుక్కున్నారు, చెవులు చెప్పుకున్నారు. ఏమని చెప్పండి, నీ పాపాతాలు నిజంగా దేవుని కుమారుడా, మనం ఎంత ఈయన ఎంబడే తిరుగుతున్నాం దేవుని కుమారుడు అని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ దేవుని కుమారుడు అయితే ప్రతి మనుషుని యొక్క విధి విధానాలు తెలుస్తాయి కదా, ఏం పాపాతాలు తెలుసు కదా, ఎందుకు ముట్టుకొనిచ్చాడు? విషయం అదండి. ఎందుకు ఈయన ముట్టుకొనిచ్చాడామని అని అనుకుంటున్నారు అనమాట. ఇవన్నీ ఆమె వింటుంది. కానీ అవన్నీ ఆమె మనసులో నుంచి తీసేసింది అంతే. కారణం ఏంటంటే ఆమెకు కావాల్సింది ఒకే ఒకటి, రక్షణ కావాలి, పాప క్షమాపణ కావాలి, అలాగే నిత్య జీవం కావాలి. యేసు ప్రభు ఏమిస్తానికి వచ్చాడు ఆయన కదా. పాపం వల్ల జీవితం మరణం, అయితే దేవుని కృపావరం అన్న ప్రభుని యేసుక్రీస్తునందు నిత్య జీవం. ప్రభు స్తోత్రం కలుగున. దానికోసం అండి ప్రయాసపడుతుంది, దానికోసం అండి ఏడుస్తుంది, దానికోసం అండి కన్నీరు కారుస్తుంది. దేవుని స్తోత్రం కలుగున గాక. ప్రభు కన్నీటి ప్రార్థన విని ఏం చెప్పాడు తెలుసా? మీ మనసులో ఉన్న ఆలోచన ఆపండి, ఆమె నన్ను విస్తారంగా ప్రేమిస్తుంది, దేవుణ్ణి నేను దేవుని కుమారుడిని, అంతేకాదు పాపములు క్షమించుటకు భూమి మీదకి అధికారం నాకు ఉంది, పాపిని రక్షించడానికి భూమి మీద అధికారం నాకు ఉంది, అందుకే ఈ లోకానికి వచ్చారు నేను. స్తోత్రం కలుగును కాక. ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు అని చెప్పాడు? పాప క్షమాపణ కలిగించడం వరకు, పాపులు రక్షించడం కొరకు వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును కాక. కనుక ప్రియ దేవుడి రోజు దేవునికి వాక్య ప్రతి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి పండగ దినాల్లో ఉన్నాం కదా మనం అందరం కూడా. తెలుసుకోవాల్సిన ప్రత్యేక సత్యం ఏంటంటే యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి మనిషి అవతారంగా అని చెప్పండి, మనుషులుగా జీవించడానికి గల కారణం ఏంటంటే మనుషుడిని రక్షించు కొరకు వచ్చాడు, మానవ రక్షణార్థముగా వచ్చాడు ఆయన. మనుషుడిని మనలోంచి జీవంలోకి దాటింప చేయటం కొరకు ఈ లోకానికి ప్రభు అనేటువంటి. అందుకనే ఆమె అందరి చేత ద్వేషింపబడిన, యేసు ప్రభు చేత ద్వేషింపబడలా. కారణం ఏంటంటే యేసు ప్రభుని ప్రేమించింది. నువ్వేనైనా నాకు నిత్య జీవాన్ని ఇచ్చేవాడు, నువ్వేనైనా దేవుని కుమారుడిని నమ్మాను, ఈ నా పాప పక్షాలకు కారకుడు నువ్వే నమ్మాను కనుక నా పాపాలు క్షమించిన, నా పాపాలు క్షమించిన, విస్తార పాపాలు క్షమించిన, భయంకర పాపం ఉన్నాయి, నేను చేసిన పాపం ఫలానా యేసు ప్రభు పాదాల మీద కన్నీరు కార్తించడం, ఒక్కొక్క బొట్టుతో ఒక్కొక్క పాపాన్ని విడిచిపెడుతుంది అనమాట. దేవుని స్తోత్రం కలుగునగా. జరిగింది అదండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ కన్నీటి బొట్టు పాదాలను పడేస్తూ ఒక్కొక్క పాపాన్ని ఒప్పుకుంటుంది. దేవుని స్తోత్రం కలుగునగాక. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు ఉన్నాడు కనుక అని ఉంది వాక్యంలో. దేవుని స్తోత్రం కలుగును కాక. ఆమె చేసే పనిదే, తన పాప నైజాన్ని, పాప జీవితాన్ని ఒప్పుకుంటుంది. ఒక్కొక్క కన్నీరు బొట్టు ఆ పాదాల మీద పడేస్తుంది అనమాట. దేవుని స్తోత్రం కలుగు. పాదములను కడిగాను. దేంతో కడిగిందంట? ఏమండి, తన కన్నీటితో ఆయన పాదములను కడిగిన. ఎంత నీరు కార్చిందో ఆలోచించండి. ఎంత నీరు కార్చి ఉంటుంది కళ్ళమట్టి. దేవుని స్తోత్రం కలుగును కాక. ఇంకొక విషయం ఏంటంటే ఇంకో బుడ్డి కూడా తెచ్చుకుంది కదా. ఒక బుడ్డి తెచ్చింది. ఆ బుడ్డి నుండి ఏం చేసినాడు? చేరున్నరా అత్తరు తీసుకొచ్చింది అన్నమాట. పాదాలు కడిగిన తర్వాత పగలగొట్టి ఆ అత్తరు ఏం చేసింది? పాదాల మీద పోసింది. ప్రభు స్తోత్రం కలుగును గాక. ప్రభువుని ప్రేమించిన ఆ కుమార్తె యొక్క జీవితంలో పక్షాన జరిగింది. ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపంలో క్షమింపబడి ఉన్నవని మీ అందరితో చెప్తున్నాను, మీతో నిశ్చయముగా చక్కని మాట చెప్పుచున్నాను అని ప్రభు అని పలికారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చదువుకున్న మొట్టమొదటి వాక్య భాగంలో మనం చూసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాగనగా పాపం వలన జీవితం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. ప్రభు స్తోత్రం కలుగునుగా. అంటే నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చారు ఆయన. ఎందుకు వచ్చారు యేసు ప్రభు అని చెప్పంటే నిత్య జీవం కలిగించుట కొరకు, ఇచ్చుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రభు స్తోత్రం కలుగు. అంటే మనుషుని జీవితంలో మరణం వేడుతూ ఉంది. ఆ మరణం నుంచి తప్పించుకు విడిపించుట కొరకు ప్రభుత్వం యేసుక్రీస్తు ఖచ్చితంగా ఈ లోకానికి రావటం జరిగింది. ప్రభు స్తోత్రం. ఇంత పాడాను, బెత్లెహేములో ఆయన పుట్టాడండి. పాటలు ఉన్నవాడే బెత్లెహేములోన అని పాడాను కదా. నేను స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చిన్ని బాలుడు శ్రీ యేసునాథుడు నిన్నగా సుఖ
కలలాడు ఉన్నవాడే బెత్లెహేములోనా. పరలోకపు ప్రభు యేసా నరలోకపు వాసిగనుండ నరుడుగా వచ్చావా. వరమేరి తనయుడవై పరమవతార నాలోన నరగొల్లకై పరివై కరములు మాపై మోపి మార్చే పరిపూర్ణునిగా చేయుమయా. శివలో శ్రీ యేసునాథుడు సుఖాడు కన్న తండ్రిగా కళ్ళ కలలాడు కొన్నవాడు బెత్లెహేములోనా. ఎక్కడున్నాడు ఆ బాలుడు? బెత్లెహేములో ఉన్నాడండి. పాటలో ఉన్న మాట అది. ఎక్కడున్నాడు ఆ బాలుడు అంటే బెత్లెహేములో. ప్రభు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు బెత్లెహేములోనే పుడతాడని ప్రవచనాలు ఉన్నాయన్నమాట. ప్రభు స్తోత్రం కలుగునుగాక. ప్రవచనాలు ఉన్నాయండి. ప్రవచన వాక్య ప్రకారం నెరవేర్చడం వరకు అక్కడే పుట్టారు ఆయన. ఇంకా విషయం ఏంటంటే బెత్లెహేం వాడైన యేసేపు కుమారుడిగా ఎంచబడిన ప్రభు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. యేసేపు కుమారుడిగా ఎంచబడ్డాడు ఆయన. జన్మ పాపం లేనివాడు, గర్భ పాపం లేనివాడు, రెండూ లేవు ఆయనకి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇదిగో ఈ నాలో పాపము ఉందని మీరు ఎవరైనా నిరూపించగలరా? సవాలు ఇసిరాడు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు. అంటే కర్మ పాపం కూడా లేదు, జన్మ పాపం లేనివాడు. ప్రభు స్తోత్రం. కన్యగర్భమునందు పుట్టెను కరుణ గల రక్షకుడు క్రీస్తుడు. కన్యగర్భమునందు పుట్టెను కరుణ గల రక్షకుడు క్రీస్తుడు. ధన్యుల గుటకు రండి వేగం దీనులై సర్వమాన్యులై. ధన్యుల గుటకు రండి వేగమే దీనులై సర్వపాన్యులై. చింతలేనిక యేసు పుట్టె ఇంత ఘనమే స్నేహమందునా. చెంత చేరను రండి సర్వజన గమా సంతోషమందుమా. చెంత చేరను రండి సర్వజనగమా సంతోషమందుమా. ప్రభువును ప్రియ దేవుని గమనించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కన్య గర్భం పుట్టాడు. అంటే కన్యక గర్భవతి ఈ కుమారును కనును. స్తోత్రం కలుగునుగాక. అంటే శారీరక తత్వతో కూడిన పాపంతో ఆయన పుట్టలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టిన ప్రత్యేక రహస్యం ఏంటి అంటే కన్యక ద్వారా ఆయన పుట్టుక ఖచ్చితంగా జరిగింది. స్తోత్రం కలుగునుగాక. అంటే చెప్పాడు కదా ఇందాక బాబు చెప్పాడు. ఇదిగో కనికర 7:14 యెషయాగ్రంథం. ఇదిగో కనికర కుమార్కరు ఆయనకి ఇమ్మానుయేలు పేరు. ఇప్పుడు ఇమ్మానుయేలు పేరుకు అర్థం దేవుడు మనకు తోడని అని చెప్పి దీని వాక్యం వ్రాయబడి ఉన్నది. స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రతి దేవుని గమనించండి. బెత్లెహేములో పుట్టాడు ఆయన. ఎక్కడ పుట్టాడైనా? బెత్లెహేములో. ఏలైనగా బెత్లెహేమా నీ యొక్క స్వజనులు ఎంత మాత్రపు అల్పమైన గ్రామం అయి ఉన్నను లోకమును రక్షించడం కూర్చోడు నీలో నుండి వచ్చును అనే ప్రవచన ఉందన్నమాట. ప్రభు స్తోత్రం కలుగునుగా. ప్రవచన వాక్య నెరవేర్పుగా దేవుని చిత్తంలోని బెత్లెహేములో పుట్టాడు ఆయన. ప్రభు స్తోత్రం కలుగునుగా. కన్య గర్భంలో పుట్టాడు. ఎందుకు పుట్టాడంటే ప్రభువైనటువంటి దేవుడు మనుషులను రక్షించడానికి మాత్రమే ఆయనలో కనుకొచ్చాడు. ఈరోజు మనం నేర్చుకున్న భాగం ఏంటంటే మనుషుడి జీవితంలో చేసే పాపానికి ఒక జీవితం ఉంది. అదేంటంటే మరణం. అయితే యేసుక్రీస్తు వారు
ఈ లోకానికి దేవుడు పంపిన కృప అన్నమాట, కృపావరం అని అన్నాడు. దేవుడు అతీతుడు, శక్తివంతుడు, మాట ఇస్తే ఆయన నెరవేర్చేవాడు. అంత దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయన మాట ఇచ్చి తప్పునా అనంద వాక్యం. తన భక్తులు కూడా మాట ఇస్తే అది నెరవేర్స్తాడు మన దేవుడు. ప్రభు స్తోత్రం కలుగును గాక. నేను ఇచ్చిన మాట ప్రకారంగా ఎన్ని అద్భుతమైన కార్యములు ఆయన చేసి ఉన్నారో. దేవుడు అతీతుడు, శక్తిమంతుడు. ఆయన లోకానికి రావటం మనల్ని రక్షించుకోవటానికి, మనల్ని కాపాడుకోవటానికి, మనల్ని భద్రపరచుకోవటానికి, మనల్ని ఆయన పక్షంగా జీవింప చేయటం వరకు యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం విన్న ప్రతి దేవుని కుమార్తె కుమారులారా, ఒకసారి ప్రభు చూడండి. ఆయన అతీతుడు. ఎందుకు వచ్చాడు అని చెప్పండి, నన్ను రక్షించి ఆయన పక్షంగా జీవింపు చేయటానికి వచ్చారనే మాటను మనం విన్నాం. ప్రభు అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా అండి? పశువుల పాకలో పుట్టాడు, పొట్లు పరుణ పెట్టాడు కదా. ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే పశువులతో మన హృదయానికి సాదృశ్యం, ప్రస్తోత్రం కలుగునుగా. ఆయన అక్కడ జన్మించిన ఆయన ఇక్కడ జన్మించాలని చాలా ఆలోచన. ఎక్కడ జన్మించాలని? ప్రతి హృదయంలో జన్మించాలని తలంపు, ఆలోచన కలిగిన దేవుడు అయి ఉన్నాడు యేసుక్రీస్తు వారు. స్తోత్రం కలుగును గాక. ఇంకా ఎవరి హృదయంలో యేసు ప్రభు లేడో, నాయన ఈరోజే నా మనసులో, నా హృదయంలో మీరు వచ్చి ఉన్నాడు నాయన అని చెప్పి ప్రార్థన చేసుకోండి, మోకరించండి. మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నేను శక్తివంతుడు నాయన, మీరు మాట నెరవేర్చే దేవుడు అయినా నాయన. ఖచ్చితంగా మానవాళ్ళని రక్షించడానికి వస్తానని చెప్పావు, దాన్ని మీరు నెరవేర్చారు. పాపి రక్షణార్థముగా వచ్చారు నాయన. పాపల పక్షంగా వ్యాజ్యమాడి పాపం నుంచి విడుదల కలిగించి అపవాదిని మరణం ద్వారా నశింపచేసి ప్రతి బిడ్డను వెలిగిస్తూ ఉన్నావు, ఆదరిస్తూ ఉన్నావు, కాపాడుచున్నావు నాయన. ప్రతి బిడ్డ గుర్తెరిగి నేర్పు చూచి భాగ్యం కలిగించండి, నీలో జీవించి భాగ్యం కలిగించండి. ఈ సందేశం వినిస్తున్న బిడ్డను, అలాగే మందిరంలో ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ అవసరతలు తీర్చండి. శారీరకంగా బలహీనలు మీరు ముట్టి రక్తములు కడిగి స్వస్థపరిచిన శక్తి వారి మీద నుంచి ఆదరణ కలిగించండి. యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకును ప్రభువును ప్రేమించి బిడ్డలకు సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.